సో మోడర్న్ ఇండియన్ హిస్టరీ వాజ్ స్టార్టెడ్ ఫ్రమ్ 1885 టు 1947. ఓకే. సో మనం ఇక్కడ యూరోపియన్స్ ఇండియాకి వచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. యాక్చువల్గా యూరోపియన్స్ ఇండియాకి ఎప్పుడు వచ్చారు? ఇన్ ద మిడిల్ ఆఫ్ 15th సెంచరీలోనే వచ్చారనమాట. అయితే ఫస్ట్ ఎవరు వచ్చారు ఇండియాకి అని అంటే పోర్చుగీస్ వాళ్ళు ఫస్ట్ ఇండియాకి వచ్చారనమాట. హౌ దే హ్యావ్ కమ్ అండ్ అది డీటెయిల్స్ అన్నీ కూడా మనం లాంగ్ వీడియోలో చూద్దాం. పోర్చుగీస్ ఫస్ట్ వస్తే నెక్స్ట్ డచ్ కేమ్. ఓకే, డచ్ వాళ్ళు వచ్చారు, దెన్ బ్రిటిషర్స్ అండ్ దెన్ డన్స్ అండ్ ఫ్రెంచ్. ఓకే, 5 పోర్చుగీస్, డచ్, బ్రిటిష్, డెన్స్, ఫ్రెంచ్. ఓకే, వీళ్ళు వచ్చారనమాట మన ఇండియాకి. ఈ ఆర్డర్లోనే వచ్చారు. ఓకే, ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి, మిస్ చేయొద్దు. అండ్ ఏ ఇయర్లో వచ్చారు గెస్ చేయగలరా? 1498లో వచ్చారు పోర్చుగీస్. డచ్ 1605, బ్రిటిషర్స్కి ఎక్కువ టైం పట్టలేదు, 1608లో వచ్చేసారు. డెన్స్ 1620 అండ్ ఫ్రెంచ్ వచ్చి 1668. ఓకే, అయితే యూరోపియన్ కంట్రీస్ వాళ్ళ కంపెనీస్ని ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసిన ఇయర్ ఏంటో మీకు ఐడియా ఉందా? 1498లోనే పోర్చుగీస్ వాళ్ళ కంట్రీని ఎస్టాబ్లిష్ చేశారు, వాళ్ళ కంపెనీని ఎస్టాబ్లిష్ చేశారు ఇండియాలో. డచ్ వాళ్ళు 1602 ముందే ఎస్టాబ్లిష్ చేసి ఆ తర్వాత వచ్చారు కంట్రీలోకి. బ్రిటిషర్స్ 1600లోనే ఎస్టాబ్లిష్ చేశారనమాట కంపెనీని ఇండియాలో. డెన్స్ వచ్చి 1616 అండ్ ఫ్రెంచ్ వచ్చి 1664. అన్నీ ముందే ఎస్టాబ్లిష్ చేసి తర్వాత వచ్చారు. బట్ పోర్చుగీస్ మాత్రం వచ్చిన వెంటనే ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఓకే, ఎక్కడుంది వీళ్ళ ఫస్ట్ ట్రేడింగ్ సెంటర్స్ ఎక్కడున్నాయంటే పోర్చుగీస్ వాళ్ళు వచ్చి కొచ్చిన్, డచ్ వాళ్ళు వచ్చి మచిలీపట్నం మన ఆంధ్రప్రదేశ్, బ్రిటిష్ వాళ్ళు వచ్చి సూరత్, డెన్స్ వాళ్ళు వచ్చి ట్రాంకోబార్ అండ్ ఫ్రెంచ్ వాళ్ళు వచ్చి సూరత్. ఓకే, ఇన్ డీటెయిల్ విల్ చెక్ ఇన్ లాంగ్ వీడియో. ఓకే, అండ్ మరి మన అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉండేది కదా, మరి ఆంధ్రప్రదేశ్కి ఎవరు వచ్చారు ఫస్ట్ వీళ్ళలో నుంచి అంటే డచ్ వాళ్ళు ఫస్ట్ వచ్చారు, దెన్ బ్రిటిషర్స్, ఆ తర్వాత ఫ్రెంచ్ అండ్ ఆ తర్వాత పోర్చుగీస్, లాస్ట్లో పోర్చుగీస్. ఇండియాకి ఫస్ట్ పోర్చుగీస్ వస్తే ఆంధ్రప్రదేశ్కి మాత్రం లాస్ట్లో వచ్చారనమాట. ఓకే, సో ఇంక ఈ వీడియోలో అయితే ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం.